హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎర్లగడ్డ సిస్టర్స్. ఈ వీడియో వచ్చేసి ఫ్రెండ్స్, మనం శారీతో లాంగ్ ఫ్రాక్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి చూసేద్దాం ఫ్రెండ్స్. నేనైతే పొడవు వచ్చేసి 38 ఇంచెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, దాన్ని ఎంతవరకు కావాలో అంతవరకే దాన్ని కట్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి శారీ ఉంటుంది కదా, లాస్ట్ వైపు పొల్లు అంటారు అన్నమాట. అవి మనం అటువైపు తీసుకున్నాను అనమాట. బాడీ పార్ట్కి వచ్చేసి అలా అయితే కలర్ చాలా బాగుండిద్ది అనుకునే ఫ్రెండ్స్. చూడండి, 14 ఇంచెస్ పెట్టుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసేసి 2 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ వచ్చేసి 6 ఇంచెస్. చూడండి ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా సేమ్ యాస్టీస్గా మీరు కూడా అలా కొలతలతో కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం శారీతో ఇలా లాంగ్ ఫ్రాక్ కుట్టుకోవడం వల్ల మనకి కుచ్చులు అనేవి చాలా ఒత్తుగా వస్తాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి బాడీ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, నేను అక్కడ 2 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, అక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చుకుంటున్నాను అనమాట. చూడండి, అది క్లాత్ నేను ఎలా పెట్టి దాన్ని స్టిచ్ చేస్తున్నాను. మామూలుగా ఏం లేదు ఫ్రెండ్స్, మనం మామూలు లంగా జాకెట్లకి ఎలా స్టిచ్ చేస్తామో సేమ్ అంతేను. చూడండి, నేను చేతి పని అనేది లేకుండా క్లాత్ని, లైనింగ్ క్లాత్ని అటువైపుకి ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను. చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ట్రై చేసి మీరు కూడా కామెంట్ చేయండి. మన వీడియో కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే చక్కగా అదంతా బాడీ పార్ట్ స్టిచ్ చేసేసాను. నెక్స్ట్ దానికి చిన్న చిన్న కుచ్చులు పెట్టుకుంటా నేను వెళుతున్నాను అన్నమాట. చూడండి, మనం అలా స్టిచ్ చేసినప్పుడు అలా ఉంటుందన్నమాట. పైన మీకు నేను చూపిస్తున్న విధంగా మీరు కూడా స్టిచ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీ ఫ్రెండ్స్. లాంగ్ ఫ్రాక్ మాత్రం పిల్లలకి చక్కగా చాలా అందంగా ఉంటుంది. ఆడపిల్లలకైతే మాత్రం లాంగ్ ఫ్రాక్ వేస్తే మాత్రం. చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు 2 టాపుల్ని మనం 2 వైపులు కుట్టుకున్నటువంటి వీటిని మనం ఇప్పుడు కలుపుకోవాలి, జాయింట్ చేసుకోవాలన్నమాట. జాయింట్ చేసుకుని నెక్స్ట్ వాటికి హ్యాండ్స్ అనేవి అటాచ్ చేయాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ని బట్ట హ్యాండ్స్ లాగా కుట్టాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండ్స్ని అటాచ్ చేస్తున్నాను లాంగ్ ఫ్రాక్కి. చూడండి ఫ్రెండ్స్, చాలా చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కూడా చక్కగా స్టిచ్ చేయొచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్న విధంగా దాన్ని మొత్తాన్ని నేను బారుగా స్టిచ్ చేసేస్తున్నాను అనమాట. హ్యాండ్స్ దగ్గర నుండి బాటమ్ వరకు. చూడండి, కొంచెం ఎక్కువ తక్కువలో ఏమన్నా వస్తే వాటిని కొంచెం ఫోల్డ్ చేసుకోండి, మీకు తెలుస్తుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.